2021లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ఏదైతే ఉన్నదో అది మొదట విడతగా రీటైల్ షాపులు పెట్టుకున్న వాళ్ళకి 5 లక్షలు మంజూరు చేసి రెండో విడత 5 లక్షల కోసం వెరిఫికేషన్ అనే ఆదాన్ని ఇప్పటి వరకు ఒక సంవత్సరంన్నర నుంచి రెండో విడత మొదలు ఫ్రీజింగ్ చేసిందో ఎప్పుడైతే అక్టోబర్ లో ప్రభుత్వం మారిందో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ప్రతి కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం 10 లక్షల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అందులో షాపులు పెట్టుకున్న వాళ్ళకు 5 లక్షలు ఇచ్చిళ్ళు, మిగతా వెహికల్స్ పెట్టుకున్న వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళకి మంజూరు అయింది. మరి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఇచ్చినట్టు మాకు కూడా పూర్తి స్థాయిలో మంజూరు చేయాలి కదా. మాకు ఏ దాని మీదనైతే అవగాహనలో మేము ఆ షాపులు పెట్టుకుని ఈ రోజు మా బతుకుదేరు కోసం మేము ఆ షాపులు నడిపించుకుంటున్నాం. మీరు సగం పైసలు ఇచ్చి సగం పైసలు ఆపేసరికి మరి ఇప్పుడు షాపులు రానిగాక మరి మా బతుకులు రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. దీని మీదనే మేము 9 నెలల నుంచి కొట్లాడుతున్నా గానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒక్కనాడు కూడా ఈ దళిత బంధు పథకం గురించి గానీ ఈ దళితుల పట్ల గానీ ఎలాంటి ఆలోచన చేయడం లేదు. ఇప్పటికీ ప్రతి ఒక్కరికి అధికారులకు, ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్లకు, కలెక్టర్ గారికి, ఈడీ గారికి, మనం రాష్ట్ర మంత్రి పొన్న ప్రభాకర్ గారిని కూడా కలిసి మేము మా గోడు వెళ్లబోసుకున్నాం. కానీ మరి వాళ్ళకు మాత్రం మరి దళితుల పట్ల మరి ఎలాంటి జాలి కలుగుతలేదు. మరి మా దళితుల మీద రాజకీయం చేసి మా దళితుల ఓట్లతో గెలిచి ఇలా మా దళితుల సమస్యల మీద మీరు పట్టించుకోవడం పోగొడం చాలా సిగ్గుచేటు. ఖబర్దార్, మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు రెండో విడత ఏదైతే సగం డబ్బులు 5 లక్షలు వాళ్ళ ఖాతాలో ఉన్నాయో ఈ ఆగస్టు చివరి వారం లోపు ఎవరికి వాళ్ళకి మంజూరు చేయాలి. లేకపోతే మాత్రం మేమంతా మాదిగోళ్ళం కాబట్టి డబ్బులు పట్టుకొని మీ ఇంట్లో ముందుకు వచ్చి మీరు చచ్చిపోయినట్టుగా మీ ఇంటి ముందు సాగు డప్పు కొడతాం. లేకపోతే ఖబర్దార్ చూడండి, మీకు బతుకుండగానే మిమ్మల్ని మీ బొమ్మలను మిమ్మల్ని బొంద పెడతాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే ఈ దళితుల కొత్త చిత్తశుద్ధి చూపెట్టి రెండో విడత నిధులపై కలెక్టర్ తోనే ఆరా తీసి వెంటనే మీరు ఆర్డర్స్ పాస్ చేసే విధంగా మీరు చొరవ తీసుకోవాలి. లేకపోతే మాత్రం హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలను ఏకం చేసి రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీలు గానీ, ప్రజా దర్బార్లు గానీ సెక్రటరీ ముట్టడిగా కార్యక్రమాలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఖబర్దార్.